వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది లైఫ్ స్టైల్స్ అన్హెల్దీగా లీడ్ చేస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఫుడ్. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అండ్ హెల్దీ ఫుడ్లో ఎటువంటి రెసిపీస్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ఎలాగా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అది తెలియకనే చాలామంది అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. అవన్నీ తెలుసుకొని అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే మన హెల్దీ అండ్ టేస్టీ ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలామంది ఫుడ్ విషయంలో ఓకే బాగానే తీసుకుంటాం కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకుంటాం, సో హెల్తీగానే ఉంటున్నాము అనుకుంటారు. బట్ అన్హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. దానివల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. సో హెల్తీ లైఫ్ స్టైల్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? సో ఫస్ట్ అందరూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వచ్చేసరికి ప్రాపర్గా తింటారు. అండ్ స్నాక్స్కి వచ్చేసరికి ఆయిల్, డీప్ ఫ్రై ఫుడ్స్ లేదంటే ప్రిజర్వేటివ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ గ్యాప్లో ఫ్రూట్స్ కానీ సాలడ్స్ కానీ ఇలాంటిది ఎక్కువ ప్రిఫర్ చేయరు. అండ్ కొంతమంది ఫ్రూట్స్ అసలు తీసుకోరు. సో స్నాక్స్ టైంలో ఖచ్చితంగా ఇదర్ మార్నింగ్ 10:30 కానీ ఈవినింగ్ 5 o'clock కానీ ఏదో ఒక టైంలో ఫ్రూట్ అనేది ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్ బిజీలో పడి ఎక్కువగా వాటర్ అనేది తీసుకోరు. సో వాటర్ తీసుకోకపోతే కూడా మనకు తీసుకున్న ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వదు. సరిగా డైజెస్ట్ అవ్వకపోతే మన మినరల్స్, వైటమిన్స్ ఏదైతే ఉంటుందో అది చక్కగా అబ్జర్వ్ అవ్వదు. సో వాటర్ ఇంటేక్ కూడా ఖచ్చితంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సో డిన్నర్ అనేసరికి అందరూ బ్రేక్ఫాస్ట్లో తీసుకునే ఐటమ్స్ లైక్ ఇడ్లీ, దోశ అలా తీసుకుంటారు. సో డిన్నర్లో స్పెషల్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేయాలి అని చెప్పేసి లైట్ ఫుడ్ అంటారు. సో అందులో రైస్తో చేసేది, అంటే దోశ కూడా మనము రైస్ ప్రిఫర్ చేస్తాం. సో అలా కాకుండా వాళ్ళు మిల్లెట్స్తో కానీ లేదంటే బ్రౌన్ రైస్తో కానీ దాన్ని కొంచెం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఇవన్నీ చేస్తుంటే ఇనిషియల్ టైంలో కొద్దిగా కష్టం అవుతుంది, బట్ రాను రాను చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. సో హెల్దీ లైఫ్ స్టైల్ అలా లీడ్ చేయాలి. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాను ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి రికెట్స్ అంటే మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ ద్వారా ఎక్కువగా వస్తుంది. బోన్స్ చాలా వీక్ అయిపోయి ఈజీగా విరిగిపోతాయి. ఓకే, అండ్ కర్వ్ కూడా అయిపోతుంది. కర్వ్ కూడా అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి బోన్ స్ట్రెంథనింగ్కి అనమాట మనం ఈరోజు రెసిపీస్. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోంద్ లడ్డు. సో నిజంగానే కొంచెం డిఫరెంట్గా, అంటే కాల్షియం అప్పుడప్పుడు చాలామందికి డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా లేకపోతే B12 లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ కంపల్సరీ ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్కి. సో ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? లడ్డూస్ ఎలా తయారు చేయాలో చూసేస్తాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. యూజువల్గా గోందులో మనకు కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతుంది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ డి అండ్ అలాగే మ్యాగ్నీషియం కూడా ఉంటుంది. మోస్ట్లీ మనకు లిగమెంట్ టేర్ అవ్వడము అలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం పడిపోగానే లేదంటే స్లిప్ అయినా లిగమెంట్ని రిపేర్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది అది. ఓకే, సో ఫుల్ మఖానా కూడా తీసుకొచ్చేసాను, కొబ్బరి. సో ఆల్మోస్ట్ అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట, ఎడిబుల్ ఇంగ్రీడియంట్స్, అందరికీ నచ్చే ఇంగ్రీడియంట్స్. సో మనం స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గీలో రోస్ట్ చేసుకుందాం గోంని. ముందుగా కొంచెం నెయ్యి, చాలా మందికి తెలీదు గోంద్. సో ఎక్కువగా ఏది చేసుకుంటుంటారు? సో గోంతుతో జావా కానీ లేదంటే ఏదైనా జ్యూస్ టైప్ లేదంటే లడ్డు. ఇదేంటంటే బాడీకి చక్కటి చలవ కూడా ఇస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో అయితే హ్యాపీగా యూస్ చేయొచ్చు. సో నెయ్యి కూడా కరిగిపోయింది. ముందుగా గోంద్ కొంచెం, మనం రోస్ట్ చేస్తే కొంచెం అది ఉబ్బుతుందా? కొంచెం ఉబ్బుతుంది. అప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే చక్కటి పౌడర్ వస్తుంది. సో ఇంకా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేయొచ్చు విటమిన్ డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు? సో ఇలా మనకు ముఖ్యంగా బోన్కి సంబంధించి వచ్చినప్పుడైతే కాల్షియం, మ్యాగ్నీషియం అండ్ అలాగే మనము ప్రోటీన్కి సంబంధించి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. లైక్ స్వీట్లో కాబట్టి మనకు ఫుల్ మకానీలో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ అలాగే రాగిలో కూడా ప్రోటీన్ విత్ ఐరన్ ఉంటుంది. అండ్ బెల్లంలో కూడా మనకు మంచి ఐరన్ ఉంటుంది. సో స్వీట్కి సంబంధించి ఇది. అండ్ మనము హాట్గా ప్రిపేర్ చేసుకుంటే కనుక కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలాంటిది అండ్ సోయా కానీ రాజ్మా కానీ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ కొంచెం స్వెల్లింగ్ ఉప్పినట్టు అనిపిస్తున్నాయి. ఓకే, సో
సో అయిపోయినట్టేనా మరి? యా అయిపోయినట్టే. అది మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ సీడ్స్ కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. ఓకే. ఫుల్ మకానా, జీడిపప్పు, బాదం, పిస్తా, ఇందులోనే గసగసాలు. సో లాస్ట్కి 2 minutes అప్పుడు మనం కొబ్బరి కూడా వేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ మనకి పెనం హీట్గానే ఉంది కాబట్టి త్వరగానే రోస్ట్ Yes. అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేసుకుందాం, కొబ్బరి తురుము. సో ఇవి కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి మరి. యా ఇంకా తీసి కూడా స్టాప్ చేసేసి మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. సో పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోయింది. Yes. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం మనం బెల్లం కూడా పాకం పట్టుకుందాం. కొద్దిగా వాటర్ యా కొద్దిగా వాటర్, బెల్లం పొడి, సో బెల్లం పాకం అవుతూ ఉంటుంది, ఈ లోపు అది కొద్దిగా చల్లారుతుంటుంది. యా ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలా అందులో? యా ఇందులో మనం ఇంకా రాగి పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం రాగి పిండి, అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా. సో అలా రికెట్స్ ఎవరికైనా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అవును, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం స్లిప్ అయి పడిపోయినా బ్రేకేజెస్ వస్తాయి, లేదంటే లిగమెంట్ టేర్ అవ్వడం ఇదంతా ఉంటుంది. సో వాళ్ళకి మళ్ళీ చాలా రోజుల్లో ఫిజియోథెరపీ చూడడం, లేదా మెడికేషన్స్ యూస్ చేయడం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉంటుంది. దాంతోపాటు ఇలా ఫుడ్ కూడా తీసుకోవాలి. అండ్ ఇది ప్రివెన్షన్ లాగా కూడా హెల్ప్ చేస్తుంది. సో చక్కగా మిక్స్ చేసేసారు మీరు. Yes. సో కొంచెం చల్లార్చుకుందాం, మనం ఇలాగే పాకం కూడా రెడీ అయిపోతుంది. ఓకే పల్లవి, సో చక్కగా పాకం కూడా రెడీ అయిపోయింది. మరి ఇంకా మిక్స్ చేసుకొని ఈ లడ్డూలు తయారు చేసుకుందాం. యా తయారు చేసేసుకుందాం. ఒకసారి కలిపి దాని తర్వాత మనం చూద్దాం. ఇంకేమైనా కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అవును, చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఉండల్లా కట్టేసుకుందాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్కి ముందు బ్రంచ్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా తీసుకోవచ్చు ఇది. యా ఆ టైంలో కూడా ఈ లడ్డూలు తీసుకోవచ్చు.
స్నాక్స్ అనగానే చాలామంది ఏంటంటే జంక్ అనుకుంటూ ఉంటారు, అవును. లేకపోతే ఎక్కువ డీప్ ఫ్రై అలా చేసుకుంటూ ఉంటారు. స్నాక్స్ కూడా అందులో స్వీట్స్ కూడా చాలా హెల్తీగా మంచి ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట. ఎస్, ముఖ్యంగా చాలా మందికి కొంచెం స్వీట్ క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి మంచి స్వీట్స్ చేసుకోవచ్చు. ఓకే, సో లడ్డూస్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. వావ్, సో రెడీ అయిపోయినట్టేనా మరి? యాలాసియా గోంద్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీ గోంద్ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గోంద్ లడ్డూకి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోంద్ 1 కప్పు, ఫూల్ మఖానా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, రాగి పిండి 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు. గోంద్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో గోంద్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఫూల్ మఖానా, జీడిపప్పు, బాదం, పిస్తా, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో రాగి పిండి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, బెల్లం పొడి వేసి కరిగించుకొని తర్వాత మిక్సింగ్ బౌల్లోకి పాకం కూడా వేసి కలిపి చేతికి నెయ్యి రాసి చిన్న లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంద్ లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేసేద్దాము. ఓకే, చాలా అమేజింగ్గా ఉంది. చాలామందికి ఆ గోంద్ కన్సిస్టెన్సీ కానీ ఆ స్టిక్కీ నేచర్ చాలామందికి నచ్చుతుంది. Yes. ఇది మనం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము, రాగి పిండి అండ్ బెల్లం పాకం. బెల్లం పౌడర్ కూడా ఎక్కువ వేయలేదు, మనం ఒక 2-3 టీ స్పూన్స్ వేసాము Yes. అంతే. దాంతోపాటు మంచి స్వీట్నెస్ కూడా యాడ్ అయింది. ఎక్కువ స్వీట్ ఉంటూ కూడా తినరు, హ్యాపీగా 1-2 లాగించేయచ్చు కదా. లడ్డూస్ అయితే చాలా బాగున్నాయి, గోంద్ లడ్డూస్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోయాబీన్ వడ. సోయాబీన్ వడ. సో మంచి కాంబినేషన్లో యూస్ చేస్తున్నట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా వడ అనగానే మనకి శనగపిండి కంపల్సరీ ఇంగ్రీడియంట్ ఉండాల్సిందే. అండ్ పెసరపప్పు యూస్ చేస్తున్నాం, సోయాబీన్స్ అండ్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి, కాంబినేషన్ ఎలా ఉంది. సోయాబీన్స్ పెసరపప్పు ఎప్పుడు మనం టేస్ట్ చేయలేదు అండ్ ట్రై కూడా చేయలేదు, ఫస్ట్ టైం. సో చూద్దాం ఎలా చేస్తాం. ఓకే, ఫస్ట్ మనము మిక్సీ పట్టేసుకుందాం. ఆల్రెడీ ఇవి 2 కూడా నానబెట్టినవి. సో అది ఫస్ట్ మిక్సీ సో పట్టేసుకుందాం. ఎంతసేపు నానబెట్టావు? సో ఇది ఒక 3 to 4 hours వరకు నానబెట్టాలి. ఆల్రెడీ నానబెట్టిన సోయాబీన్, అలాగే పెసరపప్పు కూడా. సో ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలా? యా, ఈక్వల్గా తీసుకోవాలి. ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ఉంటుందో పెసరపప్పును కొంచెం తక్కువ చేయొచ్చు, సోయాబీన్ని ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకున్నాము, లేదు సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. అండ్ దీంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా, అలాగే ఎండుమిర్చి కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇదొక మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో ఇందులోనే మనం ఆనియన్స్ ఇవన్నీ కలిపేసుకుంటాం. యా, అన్ని కలిపేసుకుంటాం. ఇందులోనే ముందుగా శనగపిండి. సో ఇది కూడా ఎవరికైనా బ్లోటింగ్ సెన్సేషన్ అట్లా ఉన్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు మరి. యా, కొద్దిగా తగ్గించుకోవచ్చు. బట్ ఇందులో ఎట్లాగో మనము ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డైజెషన్కి హెల్ప్ చేస్తాం. ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. నెక్స్ట్ అల్లం కూడా ఇందులోనే. కొంచెం జీరా పౌడర్,
కొంచెం సాల్ట్. సో బోన్స్ ఎంత బ్రిటిల్గా ఉన్నప్పుడు మనం ఎన్ని సప్లిమెంట్స్ కానీ ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ఇంటేక్ అనేది ఫుడ్ వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. యా, ఇంటర్నల్గా మనం ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటే మనము తీసుకునే మెడిసిన్స్ కూడా అంతే చక్కగా అబ్జర్వ్ అవుతాయి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసుకుందాం. సో డీప్ ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి షాలో ఫ్రై కాబట్టి ఒక 2-3 వడలు తీసుకోవచ్చా మరి? యా, 2-3 వడలు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా హై క్యాలరీగా ఏం లేదు కాబట్టి తీసుకోవచ్చు. ఓకే. అండ్ వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇది చక్కటి రెసిపీ అని చెప్పచ్చు. ఓకే. సో ఫిల్లింగ్గా ఉంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ అండ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అయి ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎస్. అండ్ త్వరగా ఆకలి కూడా వాళ్ళకి ఎక్కువగా అనిపించదు. సో అలా కలుపుతూ ఉండండి. ఈలోపు ప్యాన్ కూడా వేడి చేస్తాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్, సో శనగపిండి ఉంది కాబట్టి కొంచెం లేట్గా 6-7 ఆ టైంలో తీసుకోకపోవడం బెటర్ అంటారా? యా, ఏదైనా సరే కొంచెం మనం ఈవినింగ్ 6 లోపే తీసుకోవాలి. శనగపిండి కానీ ఇంకేదైనా మనము కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి 6 లోపే తీసేసుకోవాలి. స్నాక్స్ లాగా కూడా. ఇంకా వడలు చేసేసుకున్నాం. ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. ముందుగా కొంచెం ఆయిల్ రాసేసుకొని కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వచ్చింది. వాటర్ వేయకుండా మనం ఆల్రెడీ నానబెట్టే మిక్సీ పట్టాం కాబట్టి సరిపోయింది. యాక్చువల్గా మాయిశ్చర్ కూడా అండ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో 2 వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో వడలు రెడీ అయిపోయినట్టేనా మరి? యా, రెడీ అయిపోయాయి. ఓకే, సో సర్వ్ చేసుకుందాం ఇంకా. ఓకే. ఓకే, సో చాలా క్రంచీగా అయ్యాయి. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్ట్ సోయాబీన్ వడ రెడీ అయిపోయింది. సో టేస్టీ సోయాబీన్ వడ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయాబీన్ వడకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సోయా బీన్స్ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిర్చి 3, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయాబీన్ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన సోయా బీన్స్, నానబెట్టిన పెసరపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక చేతికి నూనె రాసి కలుపుకున్న పిండిని తీసుకొని వడలా ఒత్తుకొని ప్యాన్ లో వేసి 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయాబీన్ వడ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. చాలా టేస్టీగా ఉన్నాయి. యూజువల్గా సోయాబీన్స్ మనం ఎక్కువగా వాడము వడల్లోకి, శనగపిండి వాడతాం లేకపోతే మినపప్పు వాడుతూ ఉంటాం. ఈ కాంబినేషన్ అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉంది. అండ్ ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ వేసామో చక్కగా జల్లప్ అయిపోయాయి. కొంచెం కామ్నెస్ అండ్ సూదింగ్ ఇస్తూ ఉన్నాయంట. రికెట్స్ అండ్ బోన్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా డిప్రెషన్లో కూడా ఉంటారు. ఎలా అడుగు వేయాలనే విరిగిపోతుందేమో అన్న కాన్షియస్లోనే ఉంటారు.
అలాంటి వాళ్ళకి కొంచెం మూడ్ డైవర్ట్ చేయాలంటే ఇటువంటి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఎస్. అండ్ ఇంకొకటి వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా ఎక్కువగా అవ్వకుండా ఉండాలి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. సో అలాంటప్పుడు వాళ్ళకి వడలు తినాలి అంటే ఇలా షాలో ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఓకే, సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉన్నాయి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చూపిస్తావు? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోంద్ లడ్డు. గోంద్లో మనకు ఎవరికైతే లిగమెంట్ టేర్ అయినా లేదంటే ఎక్కువగా బోన్ వీక్నెస్ అనేది ఉన్నా గోంద్ తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంథనింగ్ అనేది చక్కగా పెరుగుతుంది అండ్ అలాగే బాడీలో టెంపరేచర్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే ఫూల్ మకానాలో కూడా మనకు మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫూల్ మకానా రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల షుగర్స్ అనేది చక్కగా కంట్రోల్లో ఉంటాయి అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఫూల్ మకానాని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోయాబీన్ వడ. సోయాబీన్లో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు బోన్ స్ట్రెంథనింగ్ కాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్స్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది బాడీలో. పెసరపప్పులో కూడా ప్రోటీన్ అండ్ అలాగే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది విత్ వైటమిన్ డి కూడా. సో బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయి హెల్త్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్. నిజంగానే కొంచెం ఎప్పుడు రొటీన్ రెసిపీస్ చేసుకోకుండా ఇలా స్నాక్స్లో కొంచెం హెల్తీగా చేసుకుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బై బై.